వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ తాండర్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో ట్రిగ్నామెట్రీలో మనం 7 వీడియోస్ కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ కవర్ చేసాం. ఇది 8th వీడియో. ఈ వీడియోలో మనం పీవైక్యూ క్వశ్చన్స్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఎఫ్బిఓ అండ్ ఏబిఓ పేపర్ 2 అంటే మెయిన్స్ 2019 పేపర్ సాల్వ్ చేద్దాం. 2019 ట్రిగ్నామెట్రీలో మనకి ఆల్మోస్ట్ 11 క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8, 9, 10, 11 ఆల్మోస్ట్ 11 to 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, sin 2a is equal to 2 sin a ఈజ్ ట్రూ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఆప్షన్ మెథడ్ ఏ వాల్యూ 0 పెట్టి 30 పెట్టి వాడు ఇచ్చిన 45, 90 ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ 0 పెడదాం. sin 2 into 0 ఈజ్ ఈక్వల్ టు sin into 0, sin 0 0, 2 sin 0 into 2 into 0 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ 0 సాటిస్ఫై అయింది. సో 30 పెట్టి కూడా చూద్దాం. ఏ వాల్యూలో 30 పెడితే sin 60 √3/2, sin 30 into √2, sin 30 అంటే 1/2, 2 into 1/2 1. సో ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు. సో ఏ వాల్యూ అంతా 0. నెక్స్ట్ క్వశ్చన్, 1 + tan θ + secant θ ఇంటూ 1 + cot θ మైనస్ cosecant θ. tan θ అంటే sin θ బై cos θ, secant θ అంటే 1/cos θ. సో cot θ అంటే cos θ బై sin θ, cosecant θ అంటే 1/sin θ. cos θ మనకి డినామినేటర్లో ఎల్సిఎం, ఇక్కడ sin θ ఎల్సిఎం. cos θ + sin θ + 1 sin θ మైనస్ cos θ మైనస్ 1. సో a + b ఇంటూ a మైనస్ b ఫార్ములాలో ఉంది. సో a² మైనస్ b² రాస్తాం. a² అంటే cos θ + sin θ హోల్ స్క్వేర్, cos² θ + sin² θ + 2 sin θ ఇంటూ cos θ మైనస్ 1. సో ఇక్కడ cos² θ + sin² θ అంటే 1 వస్తుంది. సో +1 -1 క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 2 sin θ ఇంటూ cos θ బై sin θ cos θ క్యాన్సిల్ అయిపోద్ది, 2 వస్తుంది. సో దట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. θ ప్లేస్లో 45 సబ్స్టిట్యూట్ చేస్తే మనము చేసుకుంటే మనకు ఆన్సర్ 2 వస్తుంది. ఇద్దరు ఎలా అయినా చేయొచ్చు, షార్ట్ కట్ θ వాల్యూ సబ్స్టిట్యూట్ అయిన చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ θ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ 2 sin² θ + 3 sin θ + 1 = 0. సో θ వాల్యూ 0 to 360 degreesలో ఉండాలి. సో ఇక్కడ 3 sin θ అని 2 sin θ + sin θగా రాసుకున్నాం. 2 sin θ కామన్ తీస్తే sin θ + 1 కామన్ తీస్తే sin θ + 1. సో sin θ + 1 = 0, 2 sin θ + 1 = 0 వచ్చింది. sin θ = -1 అంటే θ వాల్యూ 270 degrees. sin θ -1/2 అంటే θ వాల్యూ 210 అండ్ 330 degrees. వాటి వాల్యూస్ మనం ఇలా కనుక్కుంటాం. సో θకి మనకి ఎన్ని వాల్యూస్ సాటిస్ఫై అవుతున్నాయి? 3 వాల్యూస్ సాటిస్ఫై అవుతున్నాయి. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ θ when 0 in between 80 degrees satisfying equation cos θ by cosecant θ + 1 cos θ by cosecant θ minus 1 = 2 అని ప్రూవ్ చేయాలి. సో θ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 రాదు. సో అలాగే 30 సబ్స్టిట్యూట్ చేసినా రాదు. 45 సబ్స్టిట్యూట్ చేసి 45 అంటే cos θ ప్లస్ 45 అంటే 1/√2 cos θ 1/√2 సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. సో θ వాల్యూ 45 degrees సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో సింప్లిఫికేషన్ అనేది మనం స్పీడ్గా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, tan a + b = √3, tan a - b = 1/√3. సో ఏ వాల్యూ కనుక్కోమన్నాడు. ఆల్రెడీ ఇది మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. tan √3 అనేది tan 60 అయినప్పుడు ఉంటుంది, 1/√3 tanలో 30 degrees అప్పుడు. సో a + b = 60, a - b = 30 degrees. సో ఏ వాల్యూ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ బై 2. సో 92, సో 45 times θ వాల్యూ 45 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ sin 3a = cos a - 26. సో ఏ వాల్యూ కనుక్కోవాలి మనం ఇక్కడ. సో ఏ వాల్యూ కనుక్కోవాలి.
సో ఆప్షన్లో మనకి ఫస్ట్ ఆప్షన్ 29 డిగ్రీస్ ఇచ్చాడు. 29 సబ్స్టిట్యూట్ చేస్తే sin 29, 3 into 29, 29 minus 36, 3 into 29 అంటే 87. సో ఇక్కడ cos 3, 29 minus 26 అంటే cos 3. cos 3ని cos 90 minus 3గా రాసుకున్నాం. సో cos 90 minus 3 అంటే 87, sin 87 is equal to sin 87. ఏ వాల్యూ 29 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి సాటిస్ఫై అయింది. సో మిగతా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, 1 plus tan square a by cot square a is equal to what అన్నాడు. tan square a అంటే sin square a by cos square a, cot square a అంటే cos square by sin square a. సో న్యూమరేటర్లో cos square a by sin square a by cos square a, ఇది డినామినేటర్ న్యూమరేటర్కి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు న్యూమరేటర్లో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో sin square a by cos square a అంటే tan square a. tan square is correct answer. Next question, the value of tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta minus secant theta cosecant theta. మనకి ఇలా ఇచ్చినప్పుడు సో ఆప్షన్స్లో 1, -1, 0, 2 ఇలా ఇచ్చాడు. సో మనం ఇక్కడ థీటా ప్లేస్లో 30, 45 ఏది సబ్స్టిట్యూట్ చేసినా మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ద మెయిన్ థింగ్ ఈజ్ థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయాలి. సో ఆన్సర్ మనకి 1 వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి, సింప్లిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta is equal to what? సో ఇక్కడ sin thetaని కామన్ తీస్తే 1 minus 2 sin square theta వస్తుంది. cos theta కామన్ తీస్తే డినామినేటర్లో 2 cos square theta minus 1 వస్తుంది. సో మనకి sin square theta plus cos square theta is equal to 1 అనే ఈ ఐడెంటిటీని బట్టి ఈ రెండు క్యాన్సిల్ చేస్తే sin theta by cos theta అంటే tan theta. tan theta is the correct option. అరల్స్ మీరు థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకున్నా వస్తుంది ఆన్సర్. సో థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే క్వశ్చన్లో అండ్ ఆన్సర్లో రెండిట్లో సేమ్ థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ secant theta into secant 90 minus theta minus tan theta minus tan 90 minus theta. సో secant 90 minus theta అంటే cosecant theta, tan 90 minus theta అంటే cot theta. సో దీన్ని 1/secant theta into cosecant theta అంటే 1/sin theta into cos theta రాయొచ్చు. tan theta అని sin theta by cos theta, cot theta అంటే cos theta by sin theta. sin theta into cos theta ఎల్సిఎం వస్తుంది. సో ఈ వాల్యూ 1 అవుతుంది. 1 minus 1 0. సో ఆప్షన్ మనకి 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ √3 is tan theta is equal to 1, the value of sin square theta minus cos square theta అడుగుతున్నాడు. సో √3 ఇటు వస్తే 1/√3 అవుతుంది. ట్యాన్లో 1/√3 ఇప్పుడు థీటా వాల్యూ 30 degrees. సో ఈ 30 degrees అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. sin 30 అంతా 1/2. సో 1/2 అంటే 1/2 1 హోల్ స్క్వేర్ 1/4. cos square 30 అంతా √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4. సో 1/4 minus 3/4 అంటే -2/4. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. -1/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియోలో మనం FBO 2019కి సంబంధించి మెయిన్స్లో ఆల్మోస్ట్ 11 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ చెక్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.